ఒక టీచర్ అండి, గవర్నమెంట్ ట్రైన్డ్ టీచర్, గవర్నమెంట్ స్కూల్లో స్పెల్లింగ్ రాస్తున్నాడు. పిల్లర్, PILLAR రాశాడు. అది అందులో ఒక స్టూడెంట్ లేచి, సార్ నేను డిక్షనరీలో PILLAR ఉందండి, పిల్లర్ స్పెల్లింగు, మరిది PILAR అంటే ఏంటండి అని అడిగాడు. PILAR అంటే అక్కడ టీచర్ తెలివిగా అది వీక్ పిల్లర్, అది చాలా పిల్లర్ నీరసంగా ఉంటుంది. అది స్ట్రాంగ్ పిల్లర్ అంటే 2 ఇళ్ళు పెడితే అప్పుడు పిల్లర్ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పాడు అనమాట. అంటే అక్కడ ఆ స్టూడెంట్ అడిగే సమాధానం నుంచి ఎలా బయటపడాలని తప్పించుకోలేక ఇలా మార్గం వెతికాడు. నేను ప్రత్యక్షంగా చూశానండి. ఎలిమెంటరీ స్కూల్లో ఒక పల్లెటూరు, అది ఇచ్చర్ల మండలంలోనే ఉంది, శ్రీకాకుళం జిల్లా. అదన్నమాట ట్రైన్ టీచర్, ఎలిమెంటరీ స్కూల్. ఫేస్కి PACE రాశాడు. ఫేస్ అంటే ముఖం అండి, FSE బదులు F బదులు P రాశాడు. అంటే P అనే అక్షరం F అనే అక్షరం తేడా ఉంటుంది కదండి. కొన్ని వర్డ్స్ రాశాడు, అన్ని వర్డ్స్ పర్వాలేదు, కానీ ఫేస్ నేను ప్రత్యక్షంగా చూసి అతన్ని నేను అడగలేదు. నేను MBOకి చెప్పాను. MBO అన్నాడు, మీరెవరండి చెప్పడానికి? మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ప్రెస్ రిపోర్టర్, మీరు చెప్పడానికి మీరు దేనికోసం వచ్చారో చెప్పండి, ఇవన్నీ కాదు. వాళ్ళు ట్రైన్ టీచర్స్ అండి, వాళ్ళు ట్రైన్ టీచర్స్. మీరేదో చెప్పేస్తే మేము నమ్మడానికి మేము ఇచ్చేయలేము. మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళాలంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి అని MBO గారు చెప్పారు. ఇక్కడే శ్రీకాకుళం జిల్లాలోనే ఇది జరిగింది. ఇది జరిగి 1.5 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా ఉంది పరిస్థితి. మరి వీళ్ళకి అందుకే మాకు మేనల్లుడు అవుతారండి అన్నాడు. మీ టీచర్స్ ఒక టీచర్ని చూసి మీకేంటండి సార్, గవర్నమెంట్ టీచర్కే సైలెన్స్ అంటే ₹1,00,000 జీతం. మరి ఎందుకు ఏం చేస్తారు? అందుకే మీ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో మంచి స్కూల్లో చదువుతుంటారు, నారాయణ, శ్రీ చైతన్య. మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది చేరారు మీ పిల్లలు? ఇప్పుడు జగన్ గారి టైంలో నాడు నేడు కార్యక్రమాలు చేశారు, బాగా బిల్డింగ్స్ కట్టారు, కానీ టీచర్ని మార్చలేరే. లోకేష్ గారు ఇప్పుడు మార్చగలరా? లోకేష్ గారు పిల్లల్ని జాయిన్ చేయించారు, పిల్లలు స్ట్రెంత్ ఎక్కువైంది గవర్నమెంట్ స్కూల్లో, కానీ టీచర్లను ఏమైనా మార్చగలరా? ఎందుకంటే వాళ్ళకి యూనియన్ ఉంది. ఏ గవర్నమెంట్ అయినా సరే, మీరే కాదు మీరైనా భయపడిపోతారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది, యూనియన్. అంటే యూనియన్ జిందాబాద్, మాకు జీతాలు పెంచండి, మాకు ₹1,00,000 చాలదు, ఇంకా కావాలి. వీళ్ళకి భోజనం ఫ్రీ, ఇంటి నుంచి భోజనం తయారు, ఇంటి నుంచి క్యారేజ్ తయారు. ఆ పిల్లలకి ఎలాగా మధ్యాహ్నం భోజనం ఉంది కదా, మధ్యాహ్నం భోజనం తినేస్తారు, అయిపోయింది. ఇంకేముంది? అరే చెప్పండి రా, ఎక్కడికి వెళ్ళారంటే మన పంచాయతీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్పండి రా పిల్లలకి చెప్తే, పిల్లలు అదే మాట అడుగుతారు. అంటే మేస్టర్ ఎక్కడికి వెళ్ళారండి, ఎక్కడికి వెళ్ళారు బాబు అంటే వాడు చెప్తాడు, ఎస్ సార్ ఇప్పుడే టీ తాగుతామని వెళ్ళారండి పంచాయతీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి. ఎందుకండి ఇవన్నీ దేనికి? ఆ పిల్లలకి వచ్చిందేముంది? స్ట్రెంత్ ఊరికే పెరిగిపోయింది, లోకేష్ గారు పెంచేశారు, మార్చగలరా? అంటే లేనిపోయిన ప్రవచనాలు అన్నీ చెప్తారు. ఉప్పు కప్పురంబ ఒక్క పొలికి నుండి చూడ జురుచుల జాడవేరు, ఇందుగలడు అందులేయడం సందేహం వాళ్ళదు చక్రి సర్వోపగతం ఎన్నెందు వెతికి చూసిన అందిందేగలడు అనేసి. ఇలా చాలా శతకాలు పద్యాలు మనకు అవసరం లేదు. ప్రస్తుతం మన భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే, అభివృద్ధి పథంలో నడాలి అంటే పిల్లలకి వృత్తి నైపుణ్య విద్య కావాలి. అది ఎలాగో మీకు లేదు. BAలు MAలు లేకుంటే BSc MSc చదివితే వచ్చేది. వాళ్ళకి వృత్తి, టెక్నికల్ కోర్సులు, టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే టెక్నికల్ కోర్సు నేర్పించండి. అంతేగాని ఇలా రాంగ్ స్పెల్లింగ్స్, మేము ట్రైన్ టీచర్స్, వీఆర్ ట్రైన్ టీచర్స్, వాళ్ళు తల మీదకెత్తేసి ఇలా ఎగరేస్తారు. మా ₹1,00,000 చదువుతారు, వీడు ఆఫ్టర్ ఆల్ వీడు ఇలా మీ బిహేవియర్ అంతా చూస్తున్నారు అందరూ.
అందులో టీచర్లో ఎవరో ఒకరు మంచి టీచర్. ఎప్పుడైనా లెసన్ ప్లాన్ తీసుకెళ్లారండి స్కూల్కి? నేను 30 సంవత్సరాలు మీకు అనుభవం ఉన్నా సరే, మీకు తెలుసు మీరు ఏం చెప్పగలరు, మీరు ఎక్స్పర్ట్స్, అందులో డౌటే లేదు. టీచర్స్ చాలా బాగా ట్రైన్డ్ అయ్యారంటే చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరో ఇందాక నేను చెప్పిన వాళ్ళు ఉంటారు, కానీ అందరికీ నేను అనట్లేదు. మీరు ఎక్స్పర్ట్సే, నేను కాదనట్లేదు. మీరు బెస్ట్ టీచర్ అవ్వాలి అంటే మీరు 30 సంవత్సరాల అనుభవం ఉన్నా సరే మీ చేతిలో లెసన్ ప్లాన్ ఈజ్ ఎ మస్ట్. మీరు చేతిలో పట్టుకొని వెళ్ళాలి క్లాస్ రూమ్లోకి, ప్రతి క్లాస్ రూమ్లోకి. ఏం చెప్తున్నారు, మీ సబ్జెక్ట్, వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్, ఏంటి చెప్పాలనుకుంటున్నారు, ఎలా చెప్పాలనుకుంటుంది, వే ఆఫ్ టీచింగ్. మీ క్లాస్లో ఒక 25 మందో నుంచో 30 మందో లేకపోతే 50 మందో ఉన్నారనుకోండి. అందులో స్లో లెర్నర్స్ ఉంటారు, మీడియం లెర్నర్స్ ఉంటారు, ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. సో ఈ స్లో లెర్నర్స్ సంగతి మాట ఏంటి అంటే, వాళ్ళకి ఒకటికి 10 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. అలాంటి వాళ్ళ మాట ఏమంటే, మీరు చెప్పగలరు బాగా, మీరేంటంటే చేయాలి, లెసన్ ప్లాన్ మీకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నా సరే, మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినా సరే, మీ చేతిలో లెసన్ ప్లాన్ ఉండాలి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్, మీరు ఏం చెప్పాలనుకుంటారో, ఎంత చెప్పాలనుకుంటున్నారు అంతే చెప్పాలి. ఆ చెప్పింది మీరు ఎప్పుడైతే చెప్పబోయేది అంటే నెక్స్ట్, ఇప్పుడంతా ఇంత టైము, సపోజ్ ఇప్పుడు 11 అయింది అనుకుందాం, 11:30కి క్లాస్ ఉంది. క్లాస్లో వెళ్ళాలంటే 45 మినిట్స్ చెప్పాలి. ఏదో సొల్లు కబుర్లు చెప్పడం కాదు. అరే స్టాండప్ ఆన్ ది బెంచ్, ఐ సైలెన్స్, అరే ఏరా నేను చెప్పింది వినలేదురా, నువ్వు ఎందుకురా వినడం లేదు, అయ్యి కూర్చో, ఇవన్నీ కాదు. మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయ్యి ఉంటే మీరు చెప్పిన మాట యావరేజ్ స్టూడెంట్ కూడా వింటాడు. మీ వాయిస్, మీరు చెప్పే మోడ్ ఆఫ్ లాంగ్వేజ్, తర్వాత మీరు కట్టుకునే బట్టలు బట్టి కూడా ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలి, అప్పుడు సబ్జెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారో, సపోజ్ మ్యాథ్స్ ఉందనుకోండి, ఏంటి సబ్జెక్ట్, ఏ బుక్ నుంచి మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు, ఆ బుక్ పేరు రాయాలి, బుక్ ఆథర్ రాయాలి, తర్వాత ఎగ్జాంపుల్స్ రాయాలి. ఆల్జీబ్రా అనుకోండి, సైమిల్టేనియస్ ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ సైమిల్టేనియస్ ఈక్వేషన్స్ కోసం చెప్పండి, రాయండి అందులో x + y = 4, x - y = 2, దెన్ సాల్వ్ x and y అనాలనుకోండి, అది రాయండి అందులో. అది రాయాలి, రాసి తీరాలి, అదే మీరు చెప్పాలి. మీ లెసన్ ప్లాన్ పేజ్లో ఏముందో అదే మీరు చెప్పాలి కూడా, అంతవరకే. ఎందుకంటే స్లో లెర్నర్స్ ఫాస్ట్గా నేర్చుకోలేరు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పాలి. తర్వాత రిజాల్వ్ ఇంటూ పార్షల్ ఫ్రాక్షన్స్ ఫ్యాక్టరైజ్ అనుకోండి, x² + 5x + 6 = 0 అనుకోండి. దాన్ని ఎలా విడదీయాలి ఏమిటని రాయాలి మొత్తం. x² + 3x + 2x + 6 = 0, టేకింగ్ x as కామన్, x into x + 3 + y into x + 3, x + 2. సో x² + 5x =